మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఉపయోగపడే చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని విమర్శించారు. మాజీ సీఎం జగన్కు వ్యవసాయం గురించి ప్రాథమిక అవగాహన కూడా లేదని, కేజీ, క్వింటాల్ మధ్య తేడా తెలియదన్నారు. వైసీపీ హయాంలో గంజాయి సాగు, మిర్చి టిక్కీల దొంగతనం, యార్డుల దహనం వంటి అక్రమాలు జరిగాయని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను జైలుకు పంపించే చరిత్ర జగన్దేనని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని, జగన్ పేరు కూడా వెలుగులోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని, విషం మధ్య వల్ల అనేక మంది మరణించారని పేర్కొన్నారు. తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కార్యకర్తలు నిజాన్ని తెలుసుకొని ఇటువంటి పార్టీల నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. చెల్లిని బజార్న పెట్టినవాడు, తల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేని వాడు, వాటా ఇచ్చి వెనక్కి తీసుకొని కోర్టుకు వెళ్ళి మళ్ళీ తల్లి మీద చెల్లి మీద కేసు వేసినవాడు, మహిళల పట్ల, రాజధాని మహిళల పట్ల వేసలని మాట్లాడినవాడు, దాన్ని సమర్థించిన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, కోవూరు ఎమ్మెల్యే ఒక మహిళ పట్ల ఏ విధంగా మాట్లాడారు, నీచమైన భాషలో మాట్లాడిన వాళ్ళు. మీరు రాజకీయ నాయకులా? మీద రాజకీయ పార్టీనా? మీరు మీ కుటుంబ సభ్యుల్ని గౌరవించలేని వాళ్ళు సమాజంలో ఉన్న మిగతా స్త్రీలని, మిగతా మహిళలను ఏ విధంగా గౌరవిస్తుంది మీ పార్టీ? మీరు ఏం పెట్టారు సోషల్ మీడియాలో ఎన్నికలకు ముందు? షర్మిలా గారి గురించి ఏం పెట్టారు మీ సోషల్ మీడియాలో? మహిళల పట్ల ఎంత అసభ్యకరంగా పెట్టారు మీరు సోషల్ మీడియాలో. ఇప్పుడు కూడా అక్కడక్కడ పెడుతూనే ఉన్నారు. సో అందుకని మీరేదో రెచ్చగొడితే మేము ఉద్రేకపడి మేమేదో మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి మేము కూడా బజార్లకు వచ్చి కర్రలు తీసుకొని బాగా అంటామని అనుకోవద్దు. తల్లిని చెల్లిని